హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీలో రాజకీయ మార్పులు భారీగా జరుగుతున్నవి. వైసీపీ పార్టీకి సంబంధించి ఇతర పార్టీ నేతలందరూ కూడా మళ్ళీ చేరేందుకు కూడా సిద్ధమవుతున్నారు. అయితే ప్రతిపక్షం ఉన్నటువంటి పార్టీ నుంచి వలసలు కొనసాగాల్సి ఉంటుంది. కానీ ఇతర పార్టీల నుంచి వైసీపీలోకి వలసలు పెరుగుతూ ఉన్నాయి. వైసీపీకి సంబంధించి మళ్ళీ రీస్ట్రెంత్ అవ్వడానికి, మళ్ళీ రీగెయిన్ అవ్వడానికి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. ఇక మరోవైపు నిన్న చిరంజీవి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజారాజ్యం పార్టీ అప్డేటెడ్ జనసేన పార్టీ అంటూ కూడా ఆయన చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఏపీ రాజకీయాల గురించి, అలాగే దేశ రాజకీయాల గురించి కూడా ఆయన ప్రస్తావిస్తూ వచ్చారు. ఏపీ తాజా రాజకీయాల మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. సో ఫస్ట్ ఏంటి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ నుంచి చేరికలు వెళ్ళాలి, కానీ చేరికలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి స్ట్రెంత్ చూసా, లేదంటే ఇంకా మిగతా పార్టీల్లోకి వెళ్ళే స్కోప్ లేదు కాబట్టి ఏదో ఒక గూటి కింద తలదాచుకుందామని చెప్పి ఎక్కడికి వస్తున్నారా? ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళకి అయితే గతి లేక, కానీ సైద్ధాంతికంగా తెలుగుదేశంతో విభేదిస్తూ ఉండి తెలుగుదేశం సంఖ్య ఎక్కడానికి అలా రాయపాటి సాంబశివరావు ఇలాంటి ఎవరో వృద్ధజంబూకాలకి వెళ్ళైతే కన్నా లక్ష్మీనారాయణ లాంటికి చెల్తుంది, కానీ మిగిలిన వాళ్ళకి జరగదు. కొంతమంది ఆత్మాభిమానాన్ని పణంగా పెట్టుకుని సైద్ధాంతికంగా విభేదిస్తున్న వాళ్ళు కంటిన్యూషన్ అన్నది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారితోనూ, రోసయ్య గారు లాంటి వాళ్ళు, కిరణ్ కుమార్ రెడ్డి గారితోనూ పనులు చేసిన తర్వాత వాళ్ళకి దే నో దేర్ ఒరిజినల్ పొటెన్షియల్ అండ్ స్ట్రెంగ్త్. వెసెస్ ప్రామిసెస్ని ఎప్పటికీ ఫుల్ఫిల్ చేయకుండా అభూత కల్పనలో ఉన్న పార్టీలు నడిపిస్తున్న వాళ్ళని చూసిన తర్వాత వీళ్ళు అతిరథ మహారథులు, దేవుళ్ళని తెలుగుదేశం సన్నిధానంలోకి వెళ్ళే ఛాన్స్ ఉండదు. అది ముఖ్యంగా ప్రజారాజ్యం పార్టీలు అనేది ఎప్పుడైతే కాంగ్రెస్లోనే విలీనం అయిపోయినప్పుడు కాంగ్రెస్ మళ్ళీ వాళ్ళ శాంతం చేరడానికి, అందులో నిన్న చిరంజీవి గారు ఇచ్చిన స్టేట్మెంట్తో ఈ పటాపటికి కాంగ్రెస్ గురించి ఆలోచించి విడవడం వెళ్ళి అందులో జాయిన్ అయ్యంటే ఇంకా అంతకన్నా అమాయకత్వం ఇంకోటి ఉండదు. అయితే వాళ్ళకున్న ఆప్షన్ వైఎస్ఆర్సీపీ. సో ఇలాంటి తరుణంలో శైలజానాథ్ గారు లాంటి వ్యక్తి జాయిన్ అవ్వడం అంటే ఆయన ఎప్పటి నుంచో ఆ సామాజిక వర్గం, వెనుకబడిన సామాజిక వర్గం నుంచి చదువుకున్న విజ్ఞుడు. ఆయనకి చాలా విషయాల మీద అవగాహన ఉంది. ఇప్పుడు రాష్ట్ర పరిస్థితుల మీద పీసీసీ అధ్యక్షుడి స్థానంలో, ఇప్పుడు నాకు తెలిసి కొంతమంది పీసీసీ అధ్యక్షుడి స్థానంలో ఉన్న బొత్స సత్యనారాయణ గారు కానీ, శైలజానాథ్ గారు కానీ, ఇలాంటి వాళ్ళు ఆబ్వియస్లీ దే అట్రాక్ట్ టువర్డ్స్. ఇప్పుడున్న దేశ రాజకీయాల్లో మీరు గమనించగలిగితే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ విలీనం అయిపోతే బెటర్. వాళ్ళు తెలివి తక్కువతనానికి అంతకన్నా, ఎందుకంటే ఆ పీచి జూత్, జయరాం రమేష్, దిగ్విజయ్ సింగ్, ఈ గేలాట్లాంటి వాళ్ళతో ఇంకా రాజకీయం చేద్దాం అనుకుని ఆలోచిస్తున్నప్పుడు పైపచ్చి వాళ్ళు ఎప్పుడైతే 100-150 స్థానాలకు మేము గెలిస్తే చాలు, ఎక్కడో దగ్గర ఏ ప్రాంతీయ పార్టీ పెడుతున్నో, చెయ్యట్టుకునో, కాలెట్టుకునో, మళ్ళీ యూపీఏ లేకపోతే ఐఎన్డీఏ కూటమని ఈ పనికిమాలిన ఐడియాలు. అది కాకుండా కేజ్రీవాల్ లాంటోడు వెనక నుంచి కాలుమంటలేస్తూ చేస్తున్న శకుని రాజకీయాలు కూడా తెలియని జడ్డి చిచోరా బ్యాచ్ అంటారు కాంగ్రెస్ని. మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఛత్తీస్గఢ్, హర్యానా లాంటి దగ్గర గోప పగిలిపోయేలా కాంగ్రెస్కి ఎలా కొట్టాడు. గుజరాత్లో గ్యారంటీగా 2వ స్థానం కన్నా అత్యధిక స్థానాలు సంపాదించే దగ్గర గుజరాత్లో కేజ్రీవాల్ కొట్టిన దెబ్బకి కాంగ్రెస్కి కడుపు కన్నం తింటే ఐఎన్డీఏ కూటమిలో చేర్చుకున్నారంటేనే వాళ్ళ మాలోకొంతనానికి పరాకాష్ట. సో అలాంటి తరుణంలో కొంతమంది ఈ కాంగ్రెస్నే నమ్ముకుని కాంగ్రెస్తోనే ఏమైనా వెళ్తుంది అన్నది ఎక్కడైతే ఉంటుందో, వెళ్తే ఏమీ కాదని కొంతమంది రియలైజ్ అయ్యి మళ్ళీ పునరావాస కార్యక్రమం వాళ్ళ రాజకీయ క్షేత్రంలో నిలదొక్కుకోవడానికి, ఉదాహరణకు హర్ష్ కుమార్ గారు కానీ, లేదా శైలజానాథ్ గారు కానీ, ఇలాంటి వాళ్ళు కాంగ్రెస్ కాకుండా వైఎస్ఆర్సీపీ పట్ల అట్రాక్ట్ అవ్వడం సర్వసాధారణం. ఉండవల్లి గారు చాలా పెద్ద వాయిస్, ఆయన పార్టీలోకి వస్తారని చెప్పి కొంతకాలంగా ఉండవల్లి గారు వస్తే సబ్బవరి రోలే ప్లే చేస్తారు. అంతకన్నా తెలుగుదేశం సబ్బవరి వెళ్ళి చేయగలిగాడు, అలాగే ఉంటుంది. ఎందుకంటే ఉండవల్లి గారు ఈజ్ అ వెరీ గుడ్ ఒరేటర్. ఆయన వైఎస్ఆర్సీపీకి జాయిన్ అయితే ఆయన ఏదో క్షేత్రస్థాయిలో రాజమండ్రిలో తిరగబెట్టేస్తాడు, ఇలాంటి కబుర్లు అయితే నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయను. బట్ హీ విల్ బికమ్ ఎ వెరీ గుడ్ మౌత్ పీస్ అండ్ వెరీ గుడ్ వాయిస్ మాడ్యులేటర్. ఆయన అగ్రిగేట్ వారానికి 2-3 ప్రెస్ మీట్లు గట్టిగా తగిలించారంటే దానికి ఒక నెలకు ఒకసారి జగన్మోహన్ రెడ్డి కనుక కంటిన్యూషన్ వచ్చి ఆయన ప్రెస్ మీట్ పెడితే మాత్రం డిఫరెంట్ వైబ్రేషన్స్ వస్తాయి. ఇంకోటి ఏంటంటే అప్డేటెడ్ రాజకీయాల్ని ఏ రోజుకి ఆ రోజు దొల్లగొట్టే సామర్థ్యం ఉండవల్లి గారికి గ్యారంటీ ఉంది. ఇలాగ ఎప్పుడో పాశ్చాత్యగా పట్ల నోరు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో 2 నెలలకు 3 నెలలకు చదివించే కార్యక్రమం ఉంది. ఆయన ఇప్పుడు డే టు డే అఫైర్స్ మీద ఆయనకు ఉన్నంత అవగాహన, పట్టు, అది ఖచ్చితంగా ఒక మంచి ఇది అవుతుంది, యాడెడ్ యాడ్జెక్టివ్ అవుతుంది. అంతేకాకుండా ఏదో మరి గుడ్డు చేల్లో పడినట్టు తీసుకొచ్చి కూర్చోపడ్డం అయితే కాదు. బట్ కంటిన్యూస్గా వాయిస్ ఇచ్చుకుంటూ వెళ్తే కూడా సబ్బవారి గారి రాజకీయంతో ఏమైందో చూసాం మనం. మీరు గమనించండి. ఎందుకంటే ఈ తపేల స్థానంలో కూర్చోబెట్టి రోజు భజన కార్యక్రమం మొదలెడితే అది ఎప్పటికీ సార్థకత రాదు. సో అలాంటి వాళ్ళు వస్తే యాడ్ ఆన్ అవుతుంది ఖచ్చితంగా వైసీపీ పార్టీ సబ్జెక్ట్ పరంగా. ఇప్పుడు నాకు తెలిసి పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ చేయకపోవచ్చు, కానీ ఓట్లు తెస్తారని కాదు, కానీ పార్టీకి ఒక దిశానిర్దేశం చేసి ఒక స్ట్రెంథన్ చేసే అవకాశం అయితే ఉంటుంది కదా. అంటే ఆయనకి ఆ రోల్ ఇవ్వాలి కదా. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ రోల్ ఇవ్వాలని కదా. అంత రోల్ అవి ఇప్పించే కార్యక్రమం ఉండదండి. ఇప్పుడు మీరు వైఎస్ఆర్సీపీని ఆద్యంతం మీరు గమనిస్తే
ఈ వైటల్ రోల్స్ ప్లే చేసే కీ పాకెట్స్ మీకు ఎక్కడ కనబడవు. అవును. ఎంతసేపు సజ్జల్ గారు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ తిరిగే రాజకీయమే. సజ్జల్ గారు ఓన్లీ పాసిఫైయింగ్ రాజకీయాలే తప్ప అగ్రెసివ్ నోట్లో ఏం లేదు కదా. అవును. ఆయన పొలిటికల్ గా బయటకు వచ్చి పొలిటికల్ థియరీస్ మాట్లాడే వ్యక్తి కాదు కాబట్టి మనకి ఇప్పుడు ఆ పొలిటికల్ థియరీస్ కోసం ఎదురు చూడవలసిన పరిస్థితుల్లో ఉన్నాయి. ఇప్పుడు అగ్రెసివ్ నోట్స్లో మనకు వచ్చినాయి అనుకోండి సబ్జెక్ట్ పరంగా ఇది లైన్ అను అది దీని మీద మనం ఈ విధంగా అన్నది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు వచ్చే వైబ్రేషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అలాంటిది ఖచ్చితంగా ఉండవల్లి గారు డిఫరెంట్గా ప్లే చేయగలుగుతారు ఒకవేళ ఆయన రాగలిగితే. ఇప్పుడు ఈరోజు మీరు ఎవరైనా గమనించండి కొన్ని అంశాలతో కూడిన ఆయన ప్రెస్ మీట్స్ కానీ లేదా ఆయన వ్యక్తపరిచిన విధానాలకి చాలామంది కంటెంట్ వస్తుంది దాంట్లోంచి మాట్లాడడానికి. సో ఆ ఉదాహరణకి మార్గదర్శి లాంటిది ఇట్ ఈస్ అన్ ఎవర్ గ్రీన్ ప్రోడక్ట్ విచ్ ఇస్ ఫర్ కాంగ్రెస్ ఫ్రమ్ రాజశేఖర రెడ్డి గారి రాగసి చూసుకుంటే ఈ రోజు దాకా. బట్ దాన్ని ఎక్కడికక్కడ సిదిమేస్తున్నప్పుడు అలాంటి వ్యక్తులతోనే చేయగలిగే రాజకీయం కావాలి. అలాని మళ్ళీ ఆయనకి మార్గదర్శిగా కన్ఫైన్ చేస్తే దాని అంత ఉండదు. సో అది కాదు కదా. ఇప్పుడు స్టేట్ వైడ్గా హీ నోస్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్ యాజ్ ఫార్ ఎస్ వాట్స్ గోయింగ్ ఆన్. ఎందుకంటే రాష్ట్ర విభజన అప్పటి నుంచి ఖచ్చితంగా రాష్ట్రం కోసం ఆనా పైసా కష్టపడిన వల్ల అతను ఒకడే కనపడుతుంది ఈ పట్టేపట్టి. మిగిలిన ఈ సాలువాలు ఈ శాతారం బ్యాచకాలు అందరినీ పక్క తీస్తే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఆయన ఒంటరివాడిగా కుట్టిన కొన్ని దెబ్బలు అయితే కనబడుతూనే ఉంటాయి అందరికి చాలా. అతను ఈ రోజు దాకా సుప్రీంకోర్టులో నాట్లోనూ నెక్స్ట్ తదనంతరం వచ్చిన గవర్నమెంట్లు ఏవి టేకప్ చేయలేదు. ఈనాడుపై ఆయన పోరాడినంతగా ఎవరు పోరాడలేదు. అట్లా ఈనాడండి రాష్ట్ర విభజన సమస్యల మీద కూడా అతను గౌరవ సుప్రీంకోర్టులో అతను ప్రవర్తించిన తీరు అవన్నిటికీ ఎవరు తోడు కాలేకపోయారు. ప్రభుత్వాలు తోడు కావాలంటే ప్రభుత్వాలు సపోర్ట్ చేయాలి, చేయలేదు. దానివల్ల ఏంటంటే ఫస్ట్ ఫైర్స్ ఈజ్ అ వెరీ ఆ ఊండ్కి మనకి ఫస్ట్ ఎయిడ్ ఎవడైతే చేస్తాడో వాడు చాలా ఇంపార్టెంట్. ఆ ఊండ్ చేసేవాడే మనకి తిరిగి పెద్దగా డ్యామేజ్ చేసేవాడు అన్న విషయం ఆయన ఒకటే గ్రహించగలిగాడు. దాని టేక్ ఆఫ్ కంటిన్యూషన్ ఎక్కడ లేదు. మనకు కూడా ఆయన ఇనిషియల్ హికప్స్లో మనకి 4 రోజులు కూడా ఆయన మీద ఎందుకంటే తీవ్రంగా మాట్లాడవలసి వచ్చిందంటే బికాస్ రాష్ట్ర విభజనకి కర్త కర్మక్రియ కాంగ్రెస్ అన్నప్పుడు ఆయన ఇవాళ పీక తెగిపోయినప్పుడు దానికి మలం పట్టి రాస్తానంటే ఎలా అవుతుంది. అది కుదరదన్న దాని మీదే అగ్రెసివ్ నోట్స్ ఉన్నాయి. బట్ వెనకాల కాన్స్పిరసీ థియరీకి కర్త కర్మక్రియ ఎవరు అన్నప్పుడు కాంగ్రెస్ బీజేపీ అన్న దగ్గర ఆంధ్రప్రదేశ్ జడ్డిమాలో కల్లా బీజేపీని ఇంకా కనికరిస్తున్నారు. ఆ కనికారం కాంగ్రెస్కి చూపించట్లేదు. అసలు కాంగ్రెస్కి ఎలా అయితే కనికారం చూపించట్లేదో అది సేమ్ ఎక్విలిబుల్ ఫర్ బీజేపీ ఇన్ ఆంధ్రప్రదేశ్. అది అన్ఫార్చునేట్లీ అది చేయనప్పుడు ఏమవుతున్నాయంటే రాజకీయ క్షేత్రంలో చిన్న మొక్క మొలిస్తే చాలు దాన్ని మౌన చేసేస్తారు. అది జరిగిపోతుంది బీజేపీకి. జరుగుబాటు అంత సుఖం లేనప్పుడు రాజకీయ పందాకి అర్థం పరమార్థాలు మారిపోతున్నాయి. అందుకని ఇంకేం లేదు. సో దానివల్ల కానీ ఆయన వస్తే మాత్రం యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. సబ్జెక్ట్ బాగా రోల్ అవుతుంది. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ ఇవాళ నవరత్నాలకి డీటుగా 6 bullets ఇచ్చి అధికారం వచ్చిన తర్వాత వీళ్ళు ఎందుకు ఇవ్వట్లేదన్న క్రిటికాలిటీస్ని ఆయన ఎక్స్పోజ్ చేయగలుగుతారు. ఏది సబ్జెక్ట్ పరంగా ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ ఆఫ్ స్టేట్ ఆర్బీఐ ఇచ్చిన డేటా కన్నా నీకెక్కడి నుంచి వచ్చింది డేటా అని కౌంటర్స్ గట్టిగా చేయగలుగుతుంది. ఇప్పుడు నేను ఏమంటే అరుస్తూ ఉంటాను, మన వాయిస్కి ఆయన వాయిస్కి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒక స్థాయి కలిగిన వ్యక్తి కాబట్టి 2 సార్లు ఎంపీ చేశాడు. పైపైచి అతను రాజకీయ క్షేత్రంలో ఆయన చూడని ఎత్తుపలాలు కాదు. మళ్ళీ ఏం మాట్లాడుతుంటే మనది చాలా తక్కువ. ఆ డెన్సిటీని ఎప్పుడైతే కీపప్ చేస్తారో అలాంటివి పార్టీకి యాడ్ అవుతాయి. రావాలి వస్తాడు సొంత నిర్ణయం అయింది. ఇక్కడ ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరమించుకున్న వాళ్ళు మళ్ళీ పునరావాస కార్యక్రమం అంత ఈజీ కాదు. కొన్ని ఈక్వేషన్స్ అంటే ఏమో పార్టీకి సలహాదారుడుగానో లేదంటే ఇంకొకదానికి చేయొచ్చు కదా. అంటే తీసుకుంటారా అన్నది పెద్ద ప్రశ్న. వీళ్ళు తీసుకోవాలి కదా ముందంటారా? సో ఇక్కడ నుంచి ప్రోయాక్టివ్నెస్ ఉండాలి కదా ముందు. నేను అంటుంది అదే, ఆయనకి ఇండిపెండెన్సీ అన్నది చాలా ఎక్కువ. ఆ ఇండిపెండెన్సీకి పార్టీ పరంగా వైబ్రేషన్స్ ఇస్తే ఖచ్చితంగా బాగా ఉపయోగపడే వ్యక్తి అతను. ఓకే. ఇప్పుడున్న సినారియోలో వాయిస్ పీస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. చాలా వైసీపీకి దట్టు ఆ మౌత్ పీస్ ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ వైబ్రేషన్స్. ఇప్పుడు ప్రతిదాన్ని ఎండగట్టడానికి సులువు అవుతుంది. ఇది ఇక్కడ పలానా సోయిన్స్ ఇష్యూ, ఆ ఇష్యూకి రిలవెన్స్ అన్నది ఈ కెన్ నెరేట్ ఫ్రమ్ 2014 బిఫోర్ నుంచి నెరేట్ చేసుకుని రాగలుగుతాడు. వాట్ ఈస్ ఇట్ ఎగ్జాక్ట్లీ అని విత్ ప్రూఫ్స్ విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఎప్పుడైతే ప్రజల్లోకి చర్చనీయాంశాలు చేయగలుగుతారు. ఆయన టైంలో సోషల్ మీడియా లేదు. ఇప్పుడున్న సోషల్ మీడియాకి ఆయన లాంటిది యాడ్ అయితే తోలు మందం వాళ్ళకి కూడా మొత్తం దుమ్ములతో బయటపడతాయి. ఒకటి మాంసం కూడా కరిగిపోయి కూటమికి అది బాగా ఒక పెద్ద డిసడ్వాంటేజ్ అవుతుంది ఒకవేళ జరిగింది. అంటే ప్రాబిలిటీ ఇష్యూ ప్రాబిలిటీ బేస్డ్. ఇప్పుడు ఏమవుతుంది, ఆయన కాంగ్రెస్ పరంగా ఉన్నాడో లేదో తెలియదు. నేషనల్ ఇష్యూస్ని స్టేట్ ఇష్యూస్ని అలైన్ చేసుకుని బడ్జెట్ వచ్చినప్పుడు ఏదో చెప్తాడు 4 మాటలు ఆయన ఎగ్జాంపుల్. లేదంటే ఒక ఇష్యూ పాపప్ అవుతున్నప్పుడు ఉదాహరణకి మార్గదర్శి విషయంలో ఇఫ్ దే ఆర్ టేకింగ్ దేర్ టర్న్స్ అన్నప్పుడు ఆయన వచ్చి గట్టిగా మాడుతూ ఉంటాడు. సో అట్లా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం మీద ఫోకస్ చేసి ఆయన ఫాలోవర్స్ ఎవరో చూస్తుంటారు. కానీ ఇది ఓవరాల్గా స్టేట్ ఇన్స్టెన్సెస్ని ఎప్పటికప్పుడు ఆయన నెరేటివ్స్లో ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఒక పార్టీ పరంగా కనుక ఉంటే, అది కూడా ఎగ్నెస్ట్ పార్టీ అయితే, దట్ రియల్లీ మేక్స్ సమ్ సెన్స్. ఓకే.